హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు వచ్చేసి వెజ్ పులావ్ చేశానండి పన్నీర్తో. సో దానికోసం అయితే నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను. అందులో వచ్చేసి క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, పన్నీర్, ఇంకా గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, ఆనియన్స్, టమాటో, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. అండ్ కాజు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా. సో ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాను. లవంగా, ఇలాచి, చెక్క, ఇంకా బిర్యానీ లీఫ్, సాజీరా వేసాను. అవి కొంచెం వేగాక ఒక్కొక్కటి వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేశాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్, ఇంకా మిర్చి, ఇంకా ఇలాగే అన్నీ పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ దానిలో వేసాను. టమాటో, ఇంకా అవి రెడ్ చిల్లీస్ అండి. ఆలు అయితే వేసాను. ఆలు కొంచెం ఫస్ట్లోనే వేస్తే కొంచెం వేగుతుందని కొన్ని కాజూస్ కూడా తీసుకున్నాను. ఇలా అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్కటిగా వేస్తూ ఆయిల్లో ఫ్రై చేశాను. అన్నీ ఒక్కొక్కటిగా క్యారెట్ ఒకటి తీసుకున్నాను, ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, ఒక ఆలు సరిపోతుందండి, ఒక టమాటో, ఇంకా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లేదు సో అవేమి యాడ్ చేయలేదు. ఇవి ఉన్న దాంట్లోనే చేశాను. పక్కకైతే ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే నానబెట్టి పెట్టాను అనమాట. ఇవి కొంచెం వేగాక మధ్యలో చూస్తూ కలుపుతూ ఉన్నాను ఆయిల్లోనే. లాస్ట్లో అయితే పన్నీర్ వేసానండి, ఫస్టే వేయలేదు. అవన్నీ చక్కగా ఆయిల్లో బాగా మంచిగా ఫ్రై అయ్యాయి. పచ్చివాసన అంతా పోయేసరికి ఇవన్నీ కలిపాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొద్దిగా పసుపు కూడా వేసాను. కొందరు వేసుకుంటారు, కొందరు వేయరండి పసుపు, అది మా ఇష్టం. కలరింగ్ కోసం వేసాను నేను. టూ గ్లాసెస్ బియ్యం నానబెట్టి పెట్టాను కదండి. ఇవి వేసాక ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసాను, కొంచెం సాల్ట్. నేను ఎక్కువగా లావు ఉప్పే వాడతానండి. చూడండి బాగా చక్కగా ఫ్రై అయినాయి అన్నమాట అన్నీ. నెక్స్ట్ ఇంకా నానబెట్టిన బియ్యం కలిపేసాను. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టాను అనమాట. ఒకసారి అంతా కలిపి చాలా ఈజీ ప్రాసెస్ అండి, బగారా రైస్ చేసుకున్నట్టే అంతే. 2 గ్లాసెస్ బియ్యంకి నేను 3.5 గ్లాస్ వాటర్ పోసాను. ఎందుకంటే కొంచెం ముందుగానే నానబెట్టాం కాబట్టి వాటర్ అంత ఎక్కువగా అవసరం పడదు. అండ్ ఆల్సో వెజిటేబుల్స్లో కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వాటర్ వేసాను. అప్పుడప్పుడే చేసుకోవాలనుకుంటే ఒక 4 గ్లాసెస్ వాటర్ వేస్తాం కదండి, సో అలా కాదు, నేను 3.5 వాటర్ పోసాను అంతే అండి. ఇంకా అలా కొంచెం కలిపేసి మూత పెట్టాను. మధ్యలో కొంచెం చూస్తూ కలుపుతూ ఉన్నాను ఒక 2-3 టైమ్స్ అన్నమాట.
చూడండి చాలా చక్కగా అవుతుంది. ఆల్మోస్ట్ కావచ్చిందండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఒక 15-20 మినిట్స్లో అయిపోతుందండి అంతే. లాస్ట్లో నేను కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే కొంచెం రైస్ కూడా పొడి పొడిగా ఉంటుంది. అండ్ ఆల్సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా నెయ్యి వేస్తే. అంతే అండి, అయిపోయింది. ఇంకా టేస్టీగా వెజ్ పులావ్, పన్నీర్తో వెజ్ పులావ్ అయితే రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.